హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు వీడియో అయితే పిల్లలు అంటే 10th క్లాస్ చదువుతున్న పిల్లల తల్లిదండ్రులకు కొంచెం యూజ్ అవుతుందని నేను అనుకుంటున్నాను. అలాంటి వీడియో అనమాట. దీంట్లో కొన్ని విషయాలు అయితే నేను డిస్కస్ చేస్తాను. చాలా ఇంపార్టెంట్ విషయాలు, కొన్ని కాదు, వీలైనంత వరకు కవర్ చేస్తాను. లేట్ చేయకుండా మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తుంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న సింపుల్ నొక్కని లైక్ చేయండి, షేర్ చేయండి. వీడియోలో ఉన్న ఇంపార్టెంట్ విషయాలు 10th క్లాస్ పిల్లల తల్లిదండ్రులు ఎవరైనా ఉంటే జాగ్రత్తగా వాటిని కొంచెం జాగ్రత్తగా వినండి, ఓకేనా. ఇక్కడైతే నేను మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ అయితే చేస్తున్నానండి. ఇక్కడ నేను ఎక్కడికి వెళ్తున్నానంటే పరీక్ష డైరెక్ట్ విషయం అయితే చెప్తున్నానండి, చిన్న వీడియో కాబట్టి. సో అందుకోసమని పరీక్షా పర్వని ఈ మధ్య ఒక ప్రోగ్రాం అనేది నిర్వహించారనమాట నరేంద్ర మోడీ గారు. ఒక 6 years నుంచి పరీక్షా పర్వ ఇప్పుడు 6.0 అనమాట. రేపు నుంచి పిల్లలకు 10th క్లాస్ ఎగ్జామ్స్ అంటే మండే నుంచి స్టార్ట్ అవుతాయి కాబట్టి ఈ వీడియో ఈరోజు షేర్ చేస్తున్నాను. ఇది ఆల్మోస్ట్ ఒక 6 days ముందే తీసిన వీడియో అనమాట. మీకు ఈ వీడియోలో మొత్తానికి వీళ్ళు ఈ పరీక్షా పరువు కొంతమంది పేరెంట్స్ని పిలిపించారండి. కొంతమంది పేరెంట్స్ని పిలిపించి కొంతమంది టీచర్స్ని, కొంతమంది ఢిల్లీ నుంచి పెద్దవాళ్ళని అంటే పరీక్షల గురించి చెప్పడానికి ప్రిన్సిపాల్స్, హెడ్ మాస్టర్లు, హెడ్ మిస్సెస్, టీచర్లు, పేరెంట్స్, కొంతమంది స్టూడెంట్స్ అందరూ ఇక్కడ ఒక ప్రోగ్రామ్ అనేది చేశారనమాట. ఇంతకు ముందంతా పిల్లలు స్ట్రెస్తో ఫీల్ అయిపోయి ఎగ్జామ్స్ సరిగ్గా రాయలేకపోతున్నారు అనే దాని మీద చర్చ అనేది జరిగిందనమాట. చాలా 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 బాగుండిందండి. విన్నందుకు నేనైతే చాలా హ్యాపీగా ఉన్నాను. ఇది 6 years నుంచి జరుగుతున్నా నన్ను ఎప్పుడూ ఇన్వైట్ చేయలేదు, బట్ ఈసారి అయితే నన్ను ఇన్వైట్ చేశారు. ఇన్వైట్ చేసినందుకు స్కూల్ వాళ్ళకు థ్యాంక్ యూ సో మచ్ అండి. ఎందుకంటే నెక్స్ట్ 2 yearకు ఈ బాన్బాబు 10th కదా, నాకు చాలా యూజ్ అవుతుంది. ఈ సంవత్సరం 10th రాసే వాళ్ళకి ఫస్ట్ ఆఫ్ ఆల్ ది బెస్ట్ స్టూడెంట్స్ అందరికీ. మంచిగా రాయండి, కాన్ఫిడెన్స్తో రాయండి, టెన్షన్ పడద్దండి. ఏదైతే అది అవుతుంది. ఇది లైఫ్ ఇక్కడితో ఆగిపోలేదు. చాలా విషయాలు చెప్పారండి. నాకైతే చాలా ఇంట్రెస్టింగ్గా అనిపించింది. బట్ ప్రతి తల్లిదండ్రి తెలుసుకోవాల్సిన విషయం అండి ఇది. అది నాకు మంచిగా అనిపించి మీకు షేర్ చేస్తున్నాను అనమాట. మెయిన్ పాయింట్లు కొన్ని చెప్తానండి. అవి కొన్ని మీ వల్ల అయిన వరకు మీరు ట్రై చేయండి. ఫస్ట్ పాయింట్, పిల్లల్ని స్ట్రెస్ చేయొద్దండి. ఎందుకంటే ఈ ఒక్క రోజులో 2 రోజులు వాళ్ళు ఏదో చదివేసి రాసేసే అంత ఏముండదు. ఎందుకంటే సంవత్సరం అంతా చదివిండాల్సిందే అండి. ఒకవేళ చదవకపోతే ఈ ఒక్క రోజుల్లోనే చదివేయాలా రాయాలా అని వాళ్ళను ప్రెజర్ చేయొద్దండి. మీరు ఎగ్జామ్స్కు పీస్ఫుల్గా పంపించండి, ప్రశాంతంగా పంపించండి. ఓకే ఏం కాదు రాసేసిరా అని చెప్పే ధైర్యం మీ పిల్లలకి ఇవ్వండి. ఏదైతే అది అవుతుంది అనే ధైర్యం మీకు ఇవ్వండి. మీరు పిల్లల పైన వాళ్ళ పక్కన వాళ్ళ పిల్లోడికి ఎంత ర్యాంక్ వచ్చింది, మనకి ఎంత ర్యాంక్ రావాలా అనే ప్రెజర్ మాత్రం ఫస్ట్ చేయకూడదు అనే విషయం నేను క్లారిటీగా తెలుసుకున్నానండి. ఎందుకంటే పక్కన వాళ్ళ పిల్లోడి కెపాసిటీ ఎంత, మన పిల్లోడి కెపాసిటీ ఎంత అనేది మనకు బాగా అర్థమవుతుంది. కానీ అది పక్కన పెట్టేసి పక్కన వాళ్ళతో కంపేర్ చేస్తాం. అది మాత్రం చేయొద్దండి. ఇంకొకటి, పిల్లల్ని రాసేసిన ఎగ్జామ్ గురించి డిస్కస్ చేయొద్దండి. ఎందుకంటే అది అయిపోయింది. నెక్స్ట్ రాయాల్సిన దాని గురించే మోటివేట్ చేయండి. రాసేసిన దాన్ని ఇదెందుకు రాయలేదు, అదెందుకు రాయలేదు అంటే రేపు రాయాల్సిన ఎగ్జామ్ కూడా మర్చిపోతాడు వాడు. ఆ టెన్షన్లో అది కూడా రాయకుండా అయిపోతాడు అనమాట. సో రాసేసిన ఎగ్జామ్ గురించి అయితే దయచేసి డిస్కస్ చేయొద్దండి. అది అయిపోయింది. నెక్స్ట్ రాయాల్సిన దాని గురించే ఆలోచన చేయండి, ఓకేనా. ఇంకొక విషయం ఏంటంటే పిల్లలకి మీరు మంచి హెల్తీ ఫుడ్ పెట్టండి. ఎందుకంటే ఎగ్జామ్స్ టైంలో వాళ్ళకు హెల్త్ పాడైపోయిందంటే అది కూడా ఎగ్జామ్ రాయలేరనమాట. సో కాబట్టి వాళ్ళకు మంచి ఆహారం, మంచి ఆరోగ్యకరమైన ఆహారం పెట్టండి. వాళ్ళు మంచిగా హెల్తీగా ఉండి ఎగ్జామ్ రాసేంత ఇదిగా చూడండి. ప్రతి పిల్లవాడు ఒకేలాగా ఉండడు కాబట్టి పిల్లోడిని గమనించి మీరు వాడు ఏ మైండ్ సెట్లో ఉన్నాడు, ఏ మైండ్ సెట్లోకి మార్చాలి, కొంచెం రిలాక్సేషన్ అనేది ఎక్కువ ఇవ్వండి. ప్రెజర్ చేయొద్దని, మాకు చెప్పిన ప్రెజర్ అనేది ఉండకూడదు, టెన్షన్ అనేది ఉండకూడదు. పిల్లలు టెన్షన్లో రాయడం మర్చిపోతారు. బయటకు వచ్చిన తర్వాత అన్ని ఆన్సర్లు చెప్తారు కానీ అక్కడ రాయలేకపోతారు అనమాట. ఇవన్నీ చాలా విషయాలు చెప్పారండి, కానీ నేను 5 నిమిషాలు ఇవన్నీ చెప్పలేకపోతున్నాను. సో మెయిన్ ఒక 3 పాయింట్లు. మంచి ఆహారం పెట్టండి, ప్రెజర్ చేయొద్దండి, ధైర్యం ఇవ్వండి, ఓకేనా. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ అండి. ఈ వీడియో అయితే ఈ విషయాలన్నీ అక్కడ మాకు చాలా మంచి పెద్దవాళ్ళందరూ
మంచి విషయాలు అయితే చెప్పారండి. అవన్నీ నేను తెలుసుకొని కొన్ని విషయాలైనా లాస్ట్ ఇయర్ ప్రసాద్ రాసినప్పుడు నాకు ఇవన్నీ తెలియవండి. కనీసం ఈ సంవత్సరం రాసే పిల్లలకైనా కొంచెం హెల్ప్ అవుతుందనే ఉద్దేశంతో నేను ఈ వీడియో అయితే చేశాను అనమాట. మోస్ట్లీ మీకు నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చినట్లయితే తప్పకుండా కొత్త వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫైనల్గా ఒక 2 hours 3 hours ఉంటుందండి. ఆ మీటింగ్ అయిపోయినంతా మళ్ళీ ఇంటికైతే వచ్చాను. నేను నెక్స్ట్ ఇయర్ బాబు విషయంలో కూడా ఈ జాగ్రత్తలు తీసుకోవాలనేది డిసైడ్ చేసుకున్నాను అనమాట. ఓకేనా, మీకు అర్థమైంది అనుకుంటున్నాను. అర్థమైతే పాటించండి, పిల్లలకు ధైర్యం చెప్పండి. ఇంకొకసారి పిల్లలందరికీ 10th class అయితే ఎవరెవరు రాస్తున్నారు వాళ్ళందరికీ ఆల్ ది బెస్ట్ అండి. ఏం కాదు, ధైర్యంగా వెళ్ళండి. మీరు ఏం నేర్చుకున్నారో అది జాగ్రత్తగా రాయండి, కన్ఫ్యూజ్ అవ్వద్దండి. మంచిగా రాయండి, మంచిగా పాస్ అవుతారు. ఇంకొక విషయం ఏంటంటే మనకు పాస్ జస్ట్ 35 మాత్రమే, అది గుర్తుపెట్టుకోండి. ఓకేనా, బాయ్ బాయ్. థ్యాంక్ యూ సో మచ్.